చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రొద్దుటూరులో టీచర్గా పనిచేస్తున్న కన్న తల్లిని అత్యంత కిరాతకంగా చంపాడు ఓ కసాయి కొడుకు. చంపిందే కాకుండా పాటలు వింటూ నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడట. ఇంతకంటే దారుణం ఏముంటుంది? దీని మీద మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు సైకాలజిస్ట్, క్రియేటర్ కృష్ణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఘోరమైనటువంటి విషయము, తల్లిని చంపిందే కాకుండా తానే దేవుణ్ణి అని చెప్పటము, వారికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అండి? అర్థం అవ్వట్లేదు. అంటే ఈ మొత్తం చూస్తుంటే ఎపిసోడ్లో హెల్త్కి ఏమన్నా ఇష్యూ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిని 10,000 డబ్బులు అడిగితే ఆమె లేవని చెప్పేసి 3,000 ఇచ్చారట. ఆ తర్వాత మిగతా 7,000 ఇవ్వలేదని చెప్పేసి గొడవ పెడుతుంటే నీకేమిరా డబ్బులు దెయ్యం పట్టింది అని అన్నారంట ఆవిడ. క్యాజువల్ వర్డ్. నన్ను దెయ్యం అంటావా, నేను దేవుణ్ణి, నన్ను దెయ్యం అంటావా అని చెప్పేసి ఆమెని అక్కడ దాకా వెళ్ళి చంపే పరిస్థితి వచ్చిందంటే ఏంటి అసలు? పైగా వాడు చాలా కాలంగా తల్లిదండ్రులతో కలిసి ఉండట్లేదంట, వేరే రూమ్ లో ఉంటున్నాడు అని అంటున్నారు. మళ్ళీ ఆ అబ్బాయిని వదిలేస్తే తల్లికి తలగొరువు పెట్టించుకుంటానని తండ్రి అడుగుతున్నాడు. అసలు అతను తలగొరువు పెడితే ఆ తల్లికి మనశ్శాంతి ఉంటుందా అండి? ఆత్మకు శాంతి దొరుకుతుందా అసలు? ఉండదు. ఎలా చూడాలండి? కన్న కొడుకు, అత్యంత గారాభంగా పెంచుకున్నటువంటి కొడుకు ఇంత కిరాతకంగా ఎలా చంపగలిగాడు? అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఇంత దారుణంగా? సమాజం మొత్తం ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం ఉంది. నిజానికి ఇది ఆ కుర్రాడి ప్రాబ్లం కాదండి, సమాజానికి వస్తున్న కొత్త వైరస్ ఇది. ఆ అబ్బాయి ఏంటంటే మీరు శారీరకంగా బాగాలేడు అనడం కంటే మానసికంగా బాగలేడు, ఆర్థికంగా బాగలేడు, వ్యక్తిత్వం సొంతంగా సంపాదించే ఉద్యోగం సంపాదించుకోలేని స్థితి, డబ్బు సంపాదించుకోలేని స్థితి, వయసు అయిపోతున్నా బీటెక్ అయిపోయినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం మాత్రమే కాకుండా దౌర్జన్యానికి దిగాడండి. దౌర్జన్యానికి పరాకాష్ట ఏంటంటే బెదిరించడం అయిపోయింది, అలగడం అయిపోయింది, భోజనం మానేయడం అయిపోయింది. కత్తి తీసుకుని ఏకంగా వాళ్ళ నాన్నగారు ఉన్నా ఆయన పక్క రూమ్ లో స్నానం చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారిని తోసి తలుపు పెట్టేసి గడియ పెట్టేసి వాళ్ళ అమ్మగారిని ఈడ్చుకొచ్చి గొంతుకు వచ్చారండి. అదే కదా. దీన్ని మనం అతి క్రూరంగా, ఎందుకంటే మనం శిక్షలు తక్కువ ఉన్నాయి కాబట్టి మన ఆలోచన విధానం భయం లేకుండా పోతుందండి. పిల్లలకు నేనేం చేసినా నడుస్తుందనే మా మానసిక స్థితిలో ఉన్నారు. ఇది వచ్చిన వైరస్ ను ఈ కుర్రాడి దృష్టిలో కాకుండా సమాజానికి మొత్తం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఇదండి. కేవలం ఈ తెలుగు రాష్ట్రాలు కాదు, ఈ ఏజ్ మనం అదేంటి జెన్జీ కుర్రాళ్ళు అంటున్నాం, జెన్జీ మైండ్ సెట్ అంటున్నాం. జెన్జీ మైండ్ సెట్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవడమేనా, ప్రేమాభిమానాలు లేకుండా ఉండడమేనా? సాక్షాత్తు కన్న తల్లిని గోరుముద్దలు పెట్టి పెంచిన తల్లిని కూడా కిరాతకంగా గొంతు కోసి చంపడమే కాకుండా చంపిన తర్వాత కూర్చొని మళ్ళీ టీవీలో ఇష్టమైన పాటలు పెట్టుకొని విని వాళ్ళ నాన్నగారికి మీ ఆవిడని చంపేశాను అని చెప్పారంటే అసలు మనిషి అనాలండి. పైగా కొత్తగా వీడిని ఎలా రక్షించుకోవాలని ఒక యాంగిల్లో ఇప్పుడు వెతుకుతున్నారు. వాడికి శారీరకంగా బాగాలేదు, మానసికంగా బాగాలేదు అని వేరే కొత్త కొత్త పాయింట్స్ అన్ని వెతుకుతూ వస్తున్నారు. ఏ మానసికంగా బాగుండడం కాదు ఇక్కడ. అసలు విషయం ఏంటంటే ఈ పిల్లలు అలవాట్లు పడ్డారు, చెడు అలవాట్లకు లోనయ్యారు, బెట్టింగులు ఆడుతున్నారు, గేమ్లు ఆడుతున్నారు. దానికి సరిపడా డబ్బు సంపాదించుకునే సామర్థ్యం వీళ్ళ దగ్గర లేదు. అమ్మ నాన్నని అడిగితే ఖచ్చితంగా మందలిస్తారు, అడిగినంత డబ్బు ఇవ్వలేడం లేదు కాబట్టి అరవచ్చు కొట్టచ్చు, కానీ కిరాతకంగా గొంతు కోయడం ఏంటండి ఇది? చేతిలో కత్తి పట్టుకున్నప్పుడైనా, అమ్మ జుట్టు పట్టుకున్నప్పుడైనా, గొంతు మీద కత్తి పెట్టినప్పుడైనా నా కన్న తల్లి అనే ఒక ఆలోచన రాలేదంటే మనం వాటిని ఎలా క్షమిస్తామండి? అదే కదా. మళ్ళా జైల్లో కూర్చోబెట్టి మనమే భోజనాలు పెట్టాలి. వాటిని వేపేసి క్షమాభిక్ష కింద సంవత్సరానికో 6 నెలలకు బయటికి పంపించేస్తే మిగిలిన వారికి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు చెప్పండి? మనం శిక్షలు కఠినంగా ఉండాలి, నిర్దాక్షిణ్యంగా ఉండాలి, క్షమించకూడదు. ఈ రోజు ఒక కొడుకు బయలుదేరాడండి. సమాజం ఇట్లా తయారైపోతే మనం అంటున్నాం వాడు క్రూర మృగంలాగా ప్రవర్తించాడు అనేసి. క్రూర మృగాలు కూడా సిగ్గుపడేంత దారుణంగా ఉంది వ్యవహారం. అవును, భావి భారత పౌరులని తయారు చేసేటువంటి ఒక ఉపాధ్యాయురాలి కొడుకు ఇంత ఘోరంగా ఎలా తయారయ్యాడండి అసలు? ఇంకోటి, ఆవిడ చేసిన పెద్ద తప్పే ఉంది, అడిగినంత డబ్బు ఇవ్వలేదు. ప్రతి కుటుంబంలో జరిగే వ్యవహారం ఇది. ఎంత సముదాయించుకుంటారు, ఎన్నిసార్లు ఈ అబ్బాయి విషయంలో మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఎలాగైనా దారికి తీసుకురావాలని అడిగినంత డబ్బు లేదు. పోనీ వాళ్ళేమంతా స్థితిమంతులు కాదు, కోటీశ్వరులు కాదు, డబ్బు వెదజల్లేంత స్థితి లేదు. నిజంగా ఉండకపోయిండొచ్చు, కూడా ఉండి కూడా ఇవ్వకపోయిండొచ్చు. డబ్బు ఇవ్వనట్టు చంపేస్తారండి. అదే కదా. రేపు పెళ్లి చేస్తే వచ్చే వాళ్ళతో ఎలా ఉంటారు ఇవన్నీ నేర్పించాలి కదండి. అసలు ఎవరు చేసుకుంటారండి ఇలాంటి వాళ్ళని? పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి.
ఇప్పుడు మన సినిమాలు కూడా ఇవే నేర్పిస్తున్నాయిగా, క్రూరంగా ఉండి ఆ విలనిజంతో కూడుకున్న హీరోయిజాన్ని వెలివేట్ చేస్తే ఆడి హీరోలు. మనం ఒక సినిమాని మెన్షన్ చేయడం లేదండి, ఆ కల్చర్ మారిపోతుంది అనేసి. కల్చర్ ను చూసి మనం భయపడాలి. కాలేజీలో కూడా ఏం చేస్తున్నారు, మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, బ్యానర్లు బయట పెట్టాలి, మా కాలేజీలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, మా మానసికంగా కాలేజీలో బాగలేదు, శారీరకంగా బాగలేదని చెప్తున్నారు కానీ విజువల్స్ లో చూస్తుంటే అబ్బాయి బాగానే కనిపిస్తున్నాడండి. మరి పర్ఫెక్ట్ గా ఉన్నాడండి, మంచిగానే ఉన్నాడు. మానసికంగా పర్ఫెక్ట్ గా ఉన్నాడండి, ఏం ఇబ్బంది లేదు. ఆ, ఇప్పుడు ఆ అబ్బాయికి శిక్ష తగ్గించడానికో, జాలి చూపించడానికో, విడిపించడానికో వేస్తున్న పన్నాగం తప్పితే ఏ రకమైన కూడా మానసిక శారీరకమైన ఇబ్బందులు లేవు. ఇది మళ్ళీ క్రియేట్ చేస్తారు, దాంతో పెద్ద కష్టమేం కాదండి. మనం ఎన్ని చోట్ల చూస్తున్నాం ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఏమంటారంటే, ఒక డైలాగ్ ఉందండి, మనము ఎలాగూ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా, ఉమ్, కనీసం ఉన్నవాడన్నా బాగుండాలి కదా, అయ్యో పాపం వాళ్ళ మీద జాలి చూపండి. ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చండి మనము. అసలు వీళ్ళ మీద జాలి పడచ్చా చెప్పండి మీరు? చంపేసి ఈరోజు 20 ఆవిడ శవంగా మార్చేసినాడు. ఆ సమాజంలో దీన్ని అసలు ఏ ఏ గతంలో జరిగిన క్రైమ్ తో కూడా పోల్చలేమండి. అవును, అది నిజం. నేను డిపార్ట్మెంటల్ ట్రైనర్ అండి. నేను ఓకే పోలీసులకు, ఖైదీలకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. ఓకే. ఆ ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో నేను గమనించింది ఏంటంటే, ఆవేశంలో తప్పు చేసిన వాడు ఒకలాగా చేస్తాడు. ఉమ్, మెజారిటీ క్రైమ్ ఎప్పుడు కూడా ఆవేశంలో, షార్ట్ టెంపర్మెంట్ మీద జరిగిపోతుంది. అవును. ఈ అబ్బాయికి షార్ట్ టెంపర్మెంట్ వచ్చింది, కాకపోతే కత్తి తీసుకుని పట్టుకున్నప్పుడు, దగ్గరికి వెళ్ళినప్పుడు, చంపాలని ఆలోచన వచ్చినప్పుడు తల్లి అనే జ్ఞాపకం రాలేదండి. తల్లితోనే ఇంత క్రూరంగా ప్రవర్తించేవాడు సమాజంతో ఎంత భయంకరంగా ఉంటారు మీరు గెస్ట్ అవును చేయండి. అవును. ఎక్కడో బార్డర్ లో ఉన్నారంటే ఉగ్రవాదులు అంటే మనము జాగ్రత్త పడుతున్నాము. మన ఇంట్లోనే, మన హాల్లోనే మనం భోజనం పెట్టి చేత్తోనే మన కత్తితో చంపుతారని ఎట్లా ఊహిస్తామండి మనం? సమాజం అంతా ఒకసారి పునరాలోచించుకొని, కాలేజీల్లో కూడా గ్లామర్ కోర్సులు కాకుండా, డబ్బు సంపాదించడం కోసమే వచ్చే ఉద్యోగాలు కాకుండా, మానసిక ఎదుగుదల. గతంలో మనకు పెద్ద బాల శిక్షణ ఉంది, పంచతంత్ర కథలు ఉన్నాయి, అందులోంచి కొంచెం నీతిని వాళ్ళ మెదడులోకి బోధించే వాళ్ళని. అవును. ఇప్పుడేమైపోయిందంటే చదువులు, ఇప్పుడు మీరు చూడండి, పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చదివిస్తే వాళ్ళకు పిచ్చెక్కక ఏం తయారవుతారు చెప్పండి? ఒక్క వినోదం లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మళ్ళీ ఫోన్ పట్టుకుంటారు. ఈ ఫోన్ లో కూడా ఏంటంటే క్రుయాలిటీని ఎంకరేజ్ చేసేవే ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజెస్ లేవు, ఏది లేదు అసలు. యాక్టివిటీసే లేవండి. అవును. అసలు మానసికంగా ఎదగడం లేదు. రాబోయే రోజుల్లో కంటి చూపు తగ్గిపోయి చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు. బోన్స్ ఆడుకోక ఆరోగ్యంగా 40 ఏళ్ల కంటే ఎక్కువ ఆయుష్ ఉండదండి. మనం ఈ పిల్లలకు మానసికంగా ఎదుగుదల లేకుండా ఎన్ని డిగ్రీలు వస్తే ఏం లాభం అండి? ఎగ్జాక్ట్లీ. ఎంత యూనివర్సిటీ ఫస్ట్ వస్తే ఏం లాభము? ఒక ఎదుటి మనిషితో ఎట్లా మాట్లాడాలో తెలియకుంటే ఎలాగా? ఒక తల్లిని ఎలా గౌరవించాలని బేసిక్స్ లేకుండా నేర్పిస్తున్న విద్యా వ్యవస్థను కూడా మనం ప్రశ్నించాలండి. డబ్బు సంపాదించడం తప్పులేదు, ఎలా సంపాదిస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా మన వ్యక్తిత్వం. పునరాలోచించుకోవాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్స్ అండి, నమస్తే.